ప్రేక్షకులందరికీ నా వందనాలు. నా పేరు డీజీ రవికుమార్. ఈరోజు మనము ఒక కొండ ప్రాంతము, మళ్ళు, పొలాలు, పంట పొలాలు ఇలాంటి స్థలాలకు వచ్చాము. ఎందుకంటే వర్షాలు కాస్త పడ్డాయి, బాగా పచ్చదనం అనేది అడవుల్లో కావచ్చు, పొలాల్లో కావచ్చు, అన్ని పక్కల దొరుకుతున్నాయి. కొన్ని చెట్టుమూలికల కోసం ఇలా వచ్చాము. ఇక్కడ కర్ణాటక, ఆంధ్ర, ఇది తమిళనాడు 3 కలిసే ఒక చోట అన్నమాట. బార్డర్. ఈ బార్డర్లో కొన్ని అడవులు ఉన్నాయి. ఈ అడవుల్లో కొన్ని మూలికల కోసం ఇక్కడికి వచ్చాము. ఈరోజు నేను చూపించబోయే మూలిక ఏదంటే బోడతరం అంటారు. దీన్ని బోడతరం. ఈ ఒక చెట్టు మూలికి ఎక్కడ ఉంటుందంటే పంట పొలాలు, అంటే మడ్లు పండుతారు. ఎప్పుడు నీళ్లు, చెరువు నీళ్ళు ఎప్పుడు వాగులాగా పోతుంటుంది, అక్కడ కావచ్చు. లేదా పంట పొలాలు వర్షపు నీటితో మనము కావచ్చు, చెరువు నీటితో పొలాలు చేస్తుంటాం కదండి. వరి పంటలు పండుతుంటాము. ఇలాంటి స్థలాల్లో మాత్రమే ఈ ఒక చెట్టు మూలిక ఉంటుంది. దీన్ని బోడతరం అంటారు. ఇది ఆకులు ఇలా ఉంటుంది, దీని గుండ్లు ఉంటాయి. దీని పువ్వులో గుండులాగా ఉంటుంది. దాన్ని మనం చిన్నప్పుడు మనం పీపీ ఊతాం చూడండి, విజిలేస్తూ అంటారు. పూల ఇది అదే పీపీ లాగా ఉంటుంది, పీపీ ఊదేది. దాని లోపల ఒక 2 గుండ్లు వేసేవాళ్ళు. దాన్ని ఊతే పటపట అని కొట్టుకుంటుంది. అలాగా దీన్ని వాడేవాళ్ళు. అలాగే ఈ బోడతరము మనకి ఎందుకు పనిచేస్తుందంటే దీంట్లో అంటు గుణం ఎక్కువ ఉంటుంది, ఒగురు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఈ అంటు ఒగురు జిగుటు పదార్థం ఉంటుంది. దాన్ని ఈ జిగుటు అనేది మన దేహంలో ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు దేహం క్షీణిస్తూ వస్తుంది. జిగుటు పదార్థాలు మన దేహానికి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. దేహము ఎప్పుడు జిగుటు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది. జిగుటు అంటే నూనె పదార్థాలు కాదండి. ఆ నూనె పదార్థాలు వాడితే జిగుటు రాదు, రోగాలు వస్తాయి. చెట్టు మూలికల్లో జిగుటు అంటే ఒగురు పదార్థాలు, చేదు పదార్థాలు ఇవన్నీ కాస్త ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే మనము దేహం కూడా పుష్టిగా ఉంటుంది. మనకు పుట్టబోతున్న శుక్ల కణాలు అంటాం. మన దేహంలో శుక్ల కణాలు పుడుతుంటాయి. ఆ శుక్ల కణాలు కూడా ఈ ఒగురు, జిగుటు అనే పదార్థాలు ఎక్కువైనంత బలం అనేది దేహానికి, పుష్టి అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు మన దేహంలో కూడా వీర్య కణాలు సమృద్ధిగా పెరుగుతుంటాయి. అలాగా దీన్ని ఎవరెవరు వాడాలా అంటే ధాతు నష్టమయ్యి, ఈ హస్తప్రయోగాల వల్ల ధాతు నష్టమైండేది కావచ్చు, మూత్రంలో ధాతు పోతూ ఉండేది కావచ్చు, మరియు స్వప్నస్ఖలనం అంటాం. ఈ కొంతమందికి 30-40 ఏళ్ళు అయినా కూడా పెళ్లి కాకుండా తిరుగుతుంటారు. వాళ్ళకేమవుతుందంటే వీర్యము అట్లా హస్తప్రయోగాలు చేసుకుంటుంటారు. దాంట్లో నరాలు చాలా వీక్ వచ్చేసి ఇంట్లో పెళ్లి చేసుకో అన్నా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి చేసుకోరు. ఎందుకంటే ఇతనికి లేదో డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నాకు వద్దు అని తిరుగుతుంటారు. కానీ ఈ సమస్యలో ఉంటుంది వాళ్ళకి. ఈ సమస్యను సరి చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మీ చుట్టుపక్కల పొలాల్లో దొరుకుతున్న ఈ చెట్టు మూలికల్ని మీరు సేకరించుకొని వాడుతూ వస్తే ఆ సమస్య క్లియర్ అవుతుంది. మీకు పెండ్లయ్యి పిల్లలు కూడా పుడుతుంటారు. వీర్య కణాలు సమృద్ధిగా దేహంలో ఉంటే మాత్రమే ఈ ఒక సమస్య నుంచి దూరం కావచ్చు. దానికి మీరేం చేయాలంటే ఈ బోడతరం ఆకుని పంట పొలాల్లో ఉండే తెచ్చుకొని బాగా కడిగేయండి. ఈ వేర్లతో సಮೇతం పిల్లకించండి. ఎక్కువగా దొరుకుతుంది. ఎక్కువ దొరికినప్పుడు ఈ పని చేయండి. తక్కువ దొరికినప్పుడు ఏమంటే వీటికంటే కొమ్మలు తుంచుకొని తెచ్చి మొత్తం చిన్న పీసులుగా చేసి నీడలో ఆరబెట్టుకోండి. ఆరబెట్టి ఇట్లా బట్టి పిసికితే పౌడర్ అయిపోతుంది. అప్పుడు మిక్సీకి వేసి పౌడర్ చేసుకోండి. దీని జతకి మనకు కావాల్సింది పెన్నేరుగడ్డ అంటే అశ్వగంధ. ఇది ఒక 1/2 కిలో ఉందనుకోండి, 100 గ్రాములు అశ్వగంధ, 100 గ్రాములు శతావరి, 100 గ్రాములు దోలగుండి, 100 గ్రాములు తాలీం మకాన్ బీజా అంటారు. అంటే గొబ్బి గింజలు అంటారు, లేదా మన చెరువుల్లో పండుతుంటాయి గొబ్బి చెట్లని, దాని గింజలు అంటారు. దీన్ని అన్నీ 100 గ్రాములు చేసుకొని 5, ఇది ఒకటి 500 గ్రాములు, పావు 1/2 కిలో మొత్తం మిక్స్ చేసుకొని ఒక డబ్బాకి ఎత్తి పక్కకు పెట్టుకోండి. పాలు ఈ చుట్టుపక్కల పాకెట్ పాలు కాకుండా చుట్టుపక్కల ఎవరైనా మనకు పాలు పిండుతూ ఉంటారు. ఈ పాకెట్ పాలు కన్నా 100% మేలంటే ఈ ఒక పిండే పాలే అనమాట. కొంతమంది పిండే పాలు బాగుండదండి, పాకెట్కి వెళ్తారు. కానీ పాకెట్ పాలు హెవీ డేంజర్. అలా పిండుతున్న పాలుని మీరు సేకరించుకొని తెల్లవారితో ఒక 1/2 లీటర్, రాత్రికి ఒక 1/2 లీటర్, 1/2 లీటర్ పాలు కాంచుకొని 2 ఎల్లుల్లిపాయలు, 2 చిటికెల పసుపు పొడి పాలల్లో లేకేసి బాగా కాంచండి. కాగిన పాలు కాస్త చల్లగైన తర్వాత ఈ ఒక పౌడర్ని ఒక 1/2 చెంచా అంత నోట్లోకి వేసుకొని ఈ పాలు తాగేశారనుకోండి, మీకున్న ఆ ఒక నరాల వీక్నెస్ సంపూర్ణంగా నయమైతే వస్తుంది. దీనికి మీరు వేడి పదార్థాలు సంపూర్ణంగా మానుకోవాలి. ఏది? ఈ చికెన్, పచ్చిమిర్చి, వంకాయ, గోంగూర, చింతకాయ పులుపు, చేపలు
పులుపు పదార్థాలు దేహంలోకి ఎక్కువ పోయినంత ధాతు నష్టమవుతుంది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. పులుపు అయినంత తగ్గించుకోండి. ఒగురు చేదు పదార్థాలు ఎక్కువ చేసుకోండి. చేసుకుంటూ వస్తే మీకున్న ఆ సమస్య క్లియర్ అవుతుంది. ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి. కావాలంటే పంపిస్తాము. ఆ ఒక్క మందులు వాడుకొని మీకున్న సమస్యని దూరం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ ఒక్క వీడియోను ముగిస్తున్నాను. నమస్కారం.